ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పలపై దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ సోయగం. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా సాలకట్ల తెప్పోత్సవం. ఏప్రిల్ 1న ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు ధర్మకర్తల మండలి ఆమోదం. నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సీతారాముల కళ్యాణ వీక్షణంతో పులకించిన భక్తులు. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. సంవత్సరం టీటీడీ పంచాంగం ఆవిష్కరణ. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల బుక్లెట్ ను విడుదల. నారాయణవనం సింగిరి కోనలో ఉత్సవ శోభ. శ్రీ లక్ష్మీ నృసింహునికి అభిషేకం, విశేష హోమాలు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి తెప్పలపై ఆహ్లాద భరితంగా విహరించారు. తిరుమల పుణ్యక్షేత్రం శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలతో ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు భక్తుల భరితంగా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై విహరించారు. అర్చకులు సకల తిరువాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలంకరణలతో ధగధగాయమానంగా మెరిసిపోతున్న పుష్కరిణిలో పుష్ప తోరణాలు, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. వేద నాదాలు, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిణి జలాల్లో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు తెప్పలపై దివ్య శోభితంగా అనుగ్రహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సేవించి ముగ్ధులయ్యారు. దేవునికి దేవికి నీ తెప్పలకోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పలకోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పలకోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన, శ్రీవారి ముడుపు పథకం, దేవాలయాల నిర్మాణం, సేవా కార్యక్రమాలు, టీటీడీ విద్యా సంస్థల్లో
మౌలిక సదుపాయాల పెంపు, తిరుమలలో అత్యాధునిక వసతులతో అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో అభివృద్ధి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జరిగినటువంటి టీటీడీ బోర్డు పాలక మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటికి వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి ఉండిలో వేయటానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్గా పేటిఎంతో కానీ ఇంకోటి కానీ ఆ మిషన్లో వెళ్ళి మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం ఉండిలో వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది, ఎలా విధి విధానాలన్నీ కూడా. అదేవిధంగా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కోసం ఇప్పుడున్నటువంటి ఈ అన్న ప్రసాదం క్యాంటీన్ అయితే ఉంది, మరి తర్వాత కూడా దానికి అదనంగా 120 కోట్ల ఖర్చుతో అత్యంత ఆధునీకరమైనటువంటి ఈ వంటశాల ఇవన్నీ కూడా పెట్టాలని రిలయన్స్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఇది మనకి ఫ్రీగా చేసి ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించింది తెలిపారు. అదేవిధంగా ఆలయాలు, ప్రాకారాలు, గోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని శ్రీవాణి ట్రస్ట్లో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సరళించడం జరుగుతుంది. దానివల్ల మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాలు నిర్మించుకోవటానికి సులభతరం అవుతుందని చెప్పేది దాంట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైనటువంటి జాంబవతుడి విగ్రహం ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా అక్కడ 20.17 కోట్ల ఖర్చుతో పన్నులకు ఒక ఐలాండ్ క్రియేట్ చేసి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని పెద్ద ఆలయాలు కోయంబత్తూర్, గౌహటి, బెళగావి, అదేవిధంగా పాట్నా ఇవన్నీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమిలో మనం ఆలయాలు నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఒకలమాత ఆలయం ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామసారి వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జరగనున్నటువంటి సీతారాముల కళ్యాణానికి విచ్చేసే దాదాపు 70,000 మంది భక్తులకు అదనంగా 50 రూపాయలు విలువ చేసే శ్రీవారి లడ్డును ఉచితంగా అక్కడ పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఆకట్టుకునేలాగా 4,25,00,000తో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలు, అదేవిధంగా LED బోర్డులు ఇవన్నీ అంగరంగ వైభవంగా ఉండేటట్టుగా మన వాళ్ళు ఒక ప్రణాళిక రచించారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 350
6 మందిని తిరుపతిలో, 371 మంది తిరుమలలో భద్రతా సిబ్బందిని ఎక్స్ సర్వీస్ వాళ్ళని తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా బోర్డు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. వాటికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో 8 కోట్ల ఖర్చుతో లేటెస్ట్గా ఎక్స్రే అంటే బ్యాగేజీ అన్నీ కూడా ఎక్స్రే చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం కొనాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గోశాలలు ఉన్నాయో వాటిని ఆధునీకరించే విషయంలో 11.28 కోట్లతో దాన్ని అవన్నీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి 14.25 కోట్లు కేటాయించడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకి చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు భద్రతను పరీక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10.73 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. 26 అంటే 2026-27 బడ్జెట్ను 5,456.26 కోట్ల అంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది. జగత్తుకు ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల దివ్య వైభవం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, ఓంజల్ సేవా ఉత్సవాలు భక్తులను ముగ్ధులను చేశాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో శనివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. సంపగిను నేను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము దీర్చి సంపదవాది సుక్కను పెట్టి
ఇక శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవ శోభాయమానంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చారు. అనంతరం సీతారామ లక్ష్మణులను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. అనంతరం అర్చకులు సీతారాములకు ఆస్థానం జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. శ్రీ పరాభవనామ సంవత్సరం పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ టీటీడీ పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, సకల ఐశ్వర్యాలు సమకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో మార్చి 1వ తేదీ నుండి 2వ వారం నుండి టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని చైర్మన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సిబిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు ముందు రోజు అనగా మార్చి 1, 2 తేదీలలో జారీ చేయరు. తిరిగి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లను మార్చి 3వ తేదీ జారీ చేస్తారు. అదేవిధంగా మార్చి 3వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 2వ తేదీ వీఐపీ దర్శన సిఫారసు లేఖలు స్వీకరించరు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గరుడోత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు తేజోభరితంగా అభయ ప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో కొలువైన శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం కమనీయంగా జరిగింది. ఒంటెమిట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యోన్నత పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్, తిరుపతి మండల విద్యాశాఖ అధికారి కె బాలాజీ, టీటీడీ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వలపల మునిరత్నం నాయుడు, నెల్లూరు జిల్లా ఆదర్శ ఉపాధ్యాయుడు విజయప్రకాష్, వే ఫౌండేషన్ అధ్యక్షులు పైడి అంకయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఆపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ 100% ఫలితాలను సాధిస్తున్నామని, సంస్కృతి సంప్రదాయాలతో పాటు విద్యార్థులకు సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ పాఠశాల మొదట ప్రాథమిక పాఠశాలగా అవతరించింది. 1961 విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా పరిగణించింది. ఈ పాఠశాల సుమారు 10 సంవత్సరముల పాటు తిరుమలలో నడపబడింది. తదుపరి అనగా 1971 సంవత్సరం ఈ పాఠశాలను తిరుమల నుండి తిరుపతికి మార్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు స్థాన చలనము చెందుతూ ప్రస్తుతం శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 2వ అంతస్తులో నడపబడుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం సంస్కృత భాషను అభివృద్ధి చెందడం కోసం సంస్కృతం పాఠశాలను ప్రారంభించడం జరిగింది. సంస్కృత భాషను విద్యార్థులలో పెంపొందించడం కొరకు యాజమాన్యం ఉపకార వేతనంగా
6వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల 25 రూపాయల చొప్పున 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నెలకు 50 రూపాయల చొప్పున అందిస్తున్నారు. విద్యార్థుల నుండి ఎటువంటి ఫీజులు కానీ వసూలు చేయడం లేదు. ఉచిత విద్యను అందిస్తున్నాం. ప్రస్తుతం ఎస్ఈఎస్ పాఠశాలలో 622 మంది మరియు ఓరియంటల్ పాఠశాలలో 162 మంది, మొత్తం 788 మంది విద్యార్థులు సజావుగా నడిపిస్తున్నాం. యాజమాన్యం కల్పించిన సౌకర్యాలతో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఈ పాఠశాలలో చదివి విద్యార్థులంతా డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, ఉపాధ్యాయులుగాను, అధికారులుగాను, సాఫ్ట్వేర్ రంగంలోనూ దేశ నలుమూలల సేవలు అందించడం మాకు ఎంతో గర్వకారణం. అనంతరం ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించి ఉన్నతమైన లక్ష్యంతో చదివి అత్యున్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. మనం ఉన్న స్థితి ఇది, అంతకంటే గొప్ప స్థితి. మన తల్లిదండ్రులు మన మీద పెంచుకున్న ఆశలని, వాళ్ళ యొక్క ఆశయాలని సాకారం చేయాలని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. పిల్లలకు మీకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మోటివేషన్ కాదు, డిసిప్లిన్ కావాలా. ఆ డిసిప్లిన్ సిస్టమ్ మీలో చూసా. మంచి సంస్కారాన్ని నేర్చుకోవాలి, మనం 10 మందికి మంచి సహాయ సహకారాలు ఇవ్వాలి అనే ఉండాలా. మన యాటిట్యూడ్ కూడా ఎట్లా ఉండాలంటే, మనకి భగవంతుడు మనలో శక్తిని, యుక్తిని, భక్తిని నింపున్నాడు. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. పిల్లలకు మరొకసారి చెప్పేది ఏంటంటే, మీలో బంగారు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును మీరు ఒక్కసారి ఊహించుకొని చక్కగా మీ చదువులకు మంచి బాట వేసుకొని, ఇక్కడ మంచి టీచర్లు మీ చదువులకు చక్కగా చెబుతూ మిమ్మల్ని మంచి సంస్కారం వైపు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ మంచి ప్రతి ఉదయం కూడా మీ తల్లిదండ్రులకు నమస్కారము, అట్లాగే ఆ టీచర్లకు కూడా నమస్కారం పెట్టుకుంటూ మీ యొక్క బంగారు బాటలు మీరంతా కూడా భవిష్యత్తుకు బాట వేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ. తరువాత పలువురు వక్తలు విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి చంద్రయ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నారాయణవనం సమీపంలో సింగిరికోనలో కొలువైన నృసింహస్వామివారి ఆలయంలో అభిషేకం, నృసింహ యాగం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పునర్వసు నక్షత్రం నాడు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ.
మిహిరశసి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ మిహిరశసి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లక్ష్మీ నృసింహస్వామి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం జరిపి నృసింహ యాగాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకట నారాయణ బత్తి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి శరభ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి శరభ వాహనంపై కొలువుదీర్చారు. విశేష పూజలు నిర్వహించి స్వామివారికి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆది దంపతులైన శివపార్వతులను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు చూడచక్కటి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం భక్తిరసభరితంగా సాగింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర క్షేత్రం భక్తులతో కలకలలాడింది. ఫాల్గుణ మాసం ఏకాదశి, ద్వాదశి రావడంతో తల్లిదండ్రులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసాలను జరుపుకోవడానికి అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి చెంత అర్చకులచే తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు పల్లకిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ చౌడేశ్వరీదేవి పల్లకి సేవ జరిగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. సింహపురి క్షేత్ర అధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథుడు ఉభయ దేవేరులతో కూడి శేషవాహన సేవలో దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. అభయహస్తదారులై అనుగ్రహించిన దేవేరి సమేత శ్రీ రంగనాథుని సేవలో సింహపురి వాసులు తరించారు. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ. కర్నూలు పాత ఊరులోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. లలితా పీఠంలో కొలువుదీరిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఫాల్గుణ మాసం శనివారాన అభిషేకాన్ని ఎంతో వేడుకగా జరిపారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె తదితర విశేష సుగంధ ద్రవ్యాలతో అంజనీసుతుడికి అభిషేకం చేశారు. తరువాత బంగారు రత్నహారాలు, పుష్పమాలలతో పవనసుతుడికి అలంకరణ చేసి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మహదేవపురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించింది.
పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నిత్యార్చనలు జరిపి స్వామివారికి స్నపనాభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారి మూలమూర్తికి పసుపు, గంధం, పుష్పమాలతో అలంకరణ చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. మహిళలు స్వామివారికి దీపహారతులు సమర్పించి స్వామివారిని సేవించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపి హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై మూలమంత్ర సహితంగా హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.